త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేది ఎవరన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు చెందిన మరో 5 మంది ఎమ్మెల్సీలు, 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లుగా తెలిసింది. అయితే వారంతా పార్టీలో చేరడానికి మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాళ యాదయ్య హస్తం తీర్థం పుచ్చుకోగా తాజాగా అదే బాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సైతం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్యతో పాటు దండే విఠల్, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేష్, బొగ్గవరపు దయానందులు పార్టీలో చేరారు. వీరితో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డిలతో కాంగ్రెస్ తో సంప్రదింపులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ 6 ఎమ్మెల్సీల చేరికతో కాంగ్రెస్ ఎమ్మెల్సీల బలం 10కి చేరింది. ప్రస్తుతం కాంగ్రెస్ కు అసెంబ్లీలో సరిపడా బలం ఉండటంతో ఈసారి మండలిపై దృష్టి పెట్టింది. కీలక బిల్లులు పాస్ కావాలంటే మండలిలోనూ మెజార్టీ సభ్యులు కావాలి. కానీ 40 మంది సభ్యులున్న శాసన మండలిలో కాంగ్రెస్ బలం కేవలం 4. 21 మంది సభ్యులుంటే ఈజీగా బిల్లులు పాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ప్రస్తుతం 6 చేరికతో ఆ సంఖ్య 10కి పెరిగింది. 2019 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టి జీవన్ రెడ్డి కొనసాగుతుండగా తాజాగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల సెగ్మెంట్ నుంచి ఇటీవల తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచారు. దీంతో కాంగ్రెస్ బలం 4కు చేరింది. ఎంఐఎం, బీజేపీలకు ఒక్కో సభ్యుడు చొప్పున ఉన్నారు.